హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం మా ఆంటీ చేసిన KFC స్టైల్లో ఉండే చికెన్ పాప్కార్న్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో అలానే ఇప్పుడు ఇంకో రెసిపీతో మేము మీ ముందుకు వచ్చేసాం. అదేంటిదంటే తందూరి చికెన్. ఈ తందూరి చికెన్ కూడా మా ఆంటీ రెస్టారెంట్ కన్నా చాలా టేస్టీగా చేస్తారు. సో ఎండ్ వరకు చూసండి ఈ వీడియోని. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వీడియోస్ ఇట్లా పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. తందూరి చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ ఇలా ఒక 8 పీసెస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. 1 కప్ పెరుగు, గరం మసాలా, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, లెమన్, ధనియా పౌడర్, ఇది తందూరి చికెన్ మసాలా అండ్ ఆయిల్. ఇప్పుడు ఇలా పెట్టుకున్న చికెన్లో కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్, 3.5 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ ధనియా పౌడర్, ఇది తందూరి చికెన్ మసాలా, ఇది ఒక 2 స్పూన్స్, ఇది గరం మసాలా, ఇది ఒక 1 స్పూన్, లెమన్లో హాఫ్ నిమ్మరసం ఇలా పిండుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ దీంట్లో వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక దీనిపైన లిడ్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో 8 అవర్స్ పెట్టుకోవాలి మనం. అప్పుడు ఈ మసాలా అంతా పీసెస్కి బాగా పడుతుంది. 8 అవర్స్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టి. ఇప్పుడు దీన్ని ఇలా మూత తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ దీంట్లో వేసుకోవాలి. ఈ మిగతా గ్రేవీని అంతా కూడా వేసుకోవాలి. దీని మీద మనం మూత పెట్టుకోవాలి. దీనికి 20 మినిట్స్ పడుతుంది. అప్పటిదాకా ఇలాగే మూత కవర్ చేసుకుందాం. 20 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మనం ఈ పీసెస్ని రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఇదంతా లో ఫ్లేమ్ మీదే చేయాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతాయి. ఈ వాటర్ అంతా పోయేదాకా ఇలాగే ఉంచేసుకోవాలి. ఇప్పుడు చికెన్ చూసారా, చికెన్ పీసెస్ అన్నీ చక్కగా బాయిల్ అయిపోయాయి. ఇలా దగ్గర పడ్డాక మనం ఒకసారి ఇలా తిప్పుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి మనం.
బటర్ యాడ్ చేసుకున్నాక ఒక్క 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం. నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోండి. మ్యారినేట్ చేసేటప్పుడే ఒక స్పూన్ వేసుకోండి. ఇలా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తందూరి చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే.